నమస్కారం. వెల్కమ్ టు సంతోష్ మీడియా. ముందుగా ముఖ్యాంశాలు. ఒంగోలు నగరంలో భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్ మాబ్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఒంగోలు శివాజీ నగర్ 3వ లైన్లోని భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉత్సాహంగా ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. లాయర్పేటలోని సాయిబాబా గుడి జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆర్టీసీ బస్టాండ్ సెంటర్, మంగమూరు రోడ్ జంక్షన్ చేరుకుంది. దేశభక్తి గీతాలకు విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అక్కడి ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. భారతదేశం అంటే సరిహద్దులు కాదని, 140 కోట్ల మంది భారతీయుల గుండె చప్పుడని విద్యార్థులు తమ ప్రదర్శనల ద్వారా చాటి చెప్పారు. ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువు పీలుస్తున్నామని గుర్తు చేస్తూ నేటి యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని సందేశమిచ్చారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని నృత్యాల ద్వారా అవగాహన కల్పించారు. భారత్ మాతా కీ జై, వందే మాతరం, జై హింద్ అంటూ విద్యార్థులు చేసిన నినాదాలతో కార్యక్రమ ప్రాంగణం మారుమోగిపోయాయి. అనంతరం విద్యార్థులు 20 అడుగుల భారీ జాతీయ పతాకంతో ర్యాలీగా స్కూలుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ ఆజాద్ మాట్లాడుతూ దేశం అంటే మట్టి కాదని, దేశం అంటే మనుషులని ఆయన అన్నారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి ఎందరో అమరవీరులు చేసిన త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్ర భారతమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి భావనను పెంపొందించడంతో పాటు సమాజానికి మంచి సందేశాన్ని అందజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఆయన తెలియజేశారు. చక్కటి ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులను, వారికి శిక్షణ అందించిన ఉపాధ్యాయ సిబ్బందిని ప్రిన్సిపల్ అభినందించారు. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఒంగోలు ప్రజలందరికీ భాష్యం శివాజీ నగర్ బ్రాంచ్ తరపున భాష్యం ప్రకాశం జోనల్ ఇన్ఛార్జ్ శ్రీ కృష్ణ గణేష్, భాష్యం విద్యా సంస్థల చైర్మన్ శ్రీ భాష్యం రామకృష్ణ తరపున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. డాన్స్ కాదు, మన గుండెల్లో దాగున్నటువంటి స్వేచ్ఛానాదం. సో తోటి మనిషిని గౌరవించడం, ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని స్థాపించడం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం, మన దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దడం. యువతరమా మేల్కోండి, మన చేతుల్లోనే ఈ దేశ భవిష్యత్తు ఉంది. రాగద్వేషాలను పక్కన పెట్టి ఒకే ఒక్క నినాదంతో ముందుకు సాగుదాం. అందరూ కలిసికట్టుగా ఒకసారి చెప్పండి, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే మాతరం, వందే మాతరం, జై హింద్, జై హింద్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే మాతరం, వందే మాతరం.
అందరికీ నమస్కారం. ఈరోజు భాష్యం శివాజీనగర్ బ్రాంచ్ మంగమూరు రోడ్డు బ్రాంచ్ చిన్నారులు ఈరోజు ఫ్లాష్ మాబ్లో పాల్గొన్నారు. మెయిన్ థీమ్ వచ్చేసి దేశభక్తి, ప్రజల్లో ఉన్నటువంటి దేశభక్తిని ఇంకొంచెం వాళ్ళని గుర్తు చేయడానికి వివిధ రకాలైనటువంటి పాటలతోటి థీమ్స్ తోటి మా చిన్నారులు ఈరోజు 3 సెంటర్లలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సాయిబాబా గుడి దగ్గర, అదేవిధంగా ఇంకా మంగమూరు రోడ్ జంక్షన్లో, ఆర్టీసీ రోడ్ జంక్షన్లో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఈరోజు మా విద్యార్థులందరూ కూడా ఫ్లాష్ మ్యాప్లో పాల్గొన్నారు. సో ఈ ఫ్లాష్ మ్యాప్ యొక్క థీమ్ ఏంటంటే, సో ఆగస్టు 15th వచ్చినప్పుడు మాత్రమే మనందరికీ దేశభక్తి అనేటటువంటి గుర్తొస్తుంది. ఈ రోజు ఉన్నటువంటి దేశభక్తి, మనం ఇంత స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఊపిరి తీసుకోగలుగుతున్నామంటే, మన పనులు మనం ప్రశాంతంగా చేసుకోగలుగుతున్నామంటే ఎంతోమంది వీరుల యొక్క త్యాగ ఫలితం. ఎంతోమంది అమరవీరులు వాళ్ళ ప్రాణాలని సైతం త్యాగం చేసినందువల్ల, వాళ్ళ రక్తాన్ని దేశానికి అర్పించినందువల్ల ఈరోజు మనం అందరం కూడా స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ ఎంతో హ్యాపీగా ఉంటున్నాం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వాళ్ళు కూకటి వేళ్లతో పెకిలించి వేసి మనందరికీ భావి భారత తరాల కోసం వాళ్ళు స్వాతంత్రాన్ని అందించారు. వాళ్ళని గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత. సో ఆ బాధ్యతను గుర్తు చేస్తూ, అందరిలో దేశభక్తిని రేకెత్తిస్తూ, వాళ్ళ గుండెల్ని తాగుతూ ఎంతో హృదయంగా మా చిన్నారులందరూ కూడా ఈరోజు ఒంగోలులో చక్కటి ప్రదర్శననిచ్చారు. మా విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా వాళ్ళని ప్రోత్సహించినటువంటి ముఖ్యంగా మా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఎందుకంటే ఈ సందర్భంగా విద్యార్థుల్ని ఈ విధమైనటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సహించడం వల్ల వాళ్ళలో దేశభక్తి పెంపొందడమే కాదు, నలుగురిలో కూడా, సమాజంలో కూడా ఒక దేశభక్తిని పెంపొందించేటటువంటి మంచి విద్యార్థుల్లాగా, మంచి పౌరుల్లాగా వాళ్ళు ఎదుగుతారు. సో థ్యాంక్ యూ వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ఆగస్టు 15th సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భాష్యం స్కూల్ మంగమూరు రోడ్ బ్రాంచ్ తరఫున, మా జడిఓ సార్ శ్రీకృష్ణ గణేష్ గారి తరఫున, మా చైర్మన్ భాష్యం రామకృష్ణ గారి తరఫున మీ అందరికీ, ఒంగోలు ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ ఆల్.